సార్ మీరు అసలు అన్ని కేసులు ఎందుకు తీసుకోరు? బయట ఆయుర్వేదిక్ క్లినిక్స్ లో అన్ని కేసులు తీసుకుంటున్నారు కదా, మీ దగ్గర ఎందుకు? మొన్న నేను చూసినప్పుడు ఒక పేషెంట్ కి రిటర్న్ అమౌంట్ ఇచ్చారు, అందుకే అడుగుతున్నాను. అంటే ఆయన బొల్లి మచ్చల కోసం వచ్చారు. ఉమ్, యాక్చువల్‌గా మనం బొల్లి మచ్చల కేసులు తీసుకోవడం. ఉమ్, ఎందుకంటే మాకు మార్కెట్‌లో కొన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత పెద్దగా రిజల్ట్ రాకపోవడం వల్ల ఆ కేసెస్‌ని మనం తీసుకోవడం లేదు. ఉమ్, అంతే కాకుండా మనం హార్ట్ ఉమ్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ సివియారిటీ ఎక్కువ ఉన్న కేసెస్ కూడా మనం కొన్ని తీసుకుంటాం. అంటే అసలు ఏమేం కేసులు తీసుకుంటారు, ఏమేం కేసులు తీసుకోరు? దాదాపు అన్ని కేసులు తీసుకుంటాం. ఉమ్, మేజర్‌గా వచ్చేసి ఈ బొల్లి మచ్చలుగా ఉమ్, అండ్ ఈ హార్ట్ రిలేటెడ్ సివియారిటీ ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే మనకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేది హార్ట్ రిలేటెడ్ కేసెస్‌లో ఉమ్, బెటర్‌గా అలోపతిలో ఉంటాయి అనేది నా అభిప్రాయం. నా పర్సనల్ మాత్రమే. ఉమ్, అండ్ తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ కేసెస్‌లో నాకు అంతగా గ్రిప్ లేదు. ఉమ్, అండ్ మాకు కూడా పెద్దగా మందుల గురించి పెద్ద అవగాహన లేదు. అండ్ ఉమ్, తర్వాత హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్‌లో మందుల కంటే కూడా ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్. ఉమ్. దాని తర్వాత మేజర్‌గా సర్జరీనే మెయిన్ సివియారిటీ పెరిగితే మెయిన్ సర్జరీ ట్రీట్మెంట్. తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇలాంటి కేసెస్ మనం పేషెంట్స్‌కి మనీ టైం అండ్ వేస్ట్. టైం వేస్ట్ చేయించడం తప్ప పెద్దగా యూజెస్ ఉండవు. అవును. బయట అందుకోసం ఆ చాలా కేసు మంది తిరుగుతూ ఉంటారు. అంటే 2 నెలలు వాడాం, 3 నెలలు వాడాం. మీకే తెలుసు అవన్నీ కూడా బాగా. చెప్తూ జరుగుతూ ఉంటారు ఉంటాయి. కదా. హ్మ్. బట్ ఏంటంటే మనం పేషెంట్ టైం వేస్ట్ చేయలేము. ప్లస్ అలాగే మనీ కూడా చాలా వాల్యూ. అవును. మనీ వేస్ట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మనం షార్ట్‌గా చెప్పేస్తే మనం లేకపోతే హ్మ్. మనం చేయలేనప్పుడు చెప్పేస్తే బెటర్ కదా! ఆ ఉద్దేశంతోటి మేము ఆ కేసెస్ తీసుకోం. ఇప్పుడు హ్మ్. మిగిలిన కేసెస్ ఉన్నాయి. ఈ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈ హ్మ్. పెయిన్స్ రిలేటెడ్, ఆర్థరైటిస్ రిలేటెడ్, పక్షవాతం సంబంధించినవి. ఈ హ్మ్. మిగిలిన కేసులన్నిటిని మనం సాల్వ్ చేయగలుగుతున్నాం కాబట్టి మనం హ్మ్. తీసుకుంటున్నాం. టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు పేషెంట్‌కు. 3 నెలలకో, 6 నెలలకో మనం రిజల్ట్ అవును. ఇచ్చేస్తాం. వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు. హ్మ్. బట్ ఈ కేసెస్‌లో వచ్చేసరికి అంత సాధారణంగా మా దగ్గర అయితే లేదు. నా ఓకే. పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాది. హ్మ్. మా దగ్గర అయితే దీనికి బెటర్‌గా మేము చేయలేకపోతున్నాం కాబట్టి మేము దాన్ని అవాయిడ్ చేసుకున్నాం. ఓకే. మిగిలిన కేసెస్‌ని మేము సాల్వ్ చేసుకుంటూ హ్మ్. కొంచెం ఇంకా బెటర్‌గా చేయడానికి కూడా చూసుకుంటూ ఉన్నాం. హ్మ్. కానీ జనరల్‌గా అలా జరగదు. ఎవరైనా ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి రాసి పంపించి మళ్ళీ రండనో లేకపోతే ఈసారి బయట తగ్గకపోతే బయట చూపించుకోండి ఏదో చెప్తారు. మనీ రిటర్న్ ఇవ్వడం అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఆ కేస్ తీసుకోవట్లేదు. హ్మ్. బొల్లి మచ్చల కేసెస్. ఆ అవును. కేస్‌లో మనం రిటర్న్ చేయడం అనేది ఉత్తమం. అవును. మ ఇప్పుడు ఎక్కడో జరుగుతుందని మనము అదే చేసేయలేం కదా! ఆ అవును. ఉద్దేశంతోనే మేము హ్మ్. చేయలేని కేసెస్‌ని మాత్రమే స్కిప్ చేస్తున్నాం. చేయగలిగిన దాదాపుగా అన్ని కేసెస్‌కి హ్మ్. పేషెంట్‌కి ముందుగానే హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసి, మనం అబ్జర్వేషన్‌కి ఇస్తున్నామా? లేకపోతే తగ్గుతుందని చెప్తున్నామా? మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మెడిసిన్ ఇస్తున్నాం. ఓకే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అవును. మన రివ్యూస్ కూడా చూడండి మన ఈ మధ్య ఛానెల్‌లో. కాలంలో అదే నేనిప్పుడు చెప్పబోతున్నాను. ఈ మధ్య కాలంలో మీ ఇన్‌స్టాలో రివ్యూస్ చూసాను. చాలా మంది అసలు అంత చెప్తున్నారు అంటే అది వాళ్ళు పర్సనల్‌గా ఫీల్ అయ్యి వాళ్ళకి తగ్గితేనే అంత బాగా వస్తది. ఇప్పుడు ఎవరినో కూర్చోబెట్టి చెప్పమంటే అంత రాదు. ఫ్లో ఆ! రాదు. ఆ! వాళ్ళు బాగా ఫీల్ అయ్యి నేనదే అనుకున్నాను. చాలా తగ్గుతున్నట్టుంది. అండ్ ఇంకొకటి నేను వాడాను కదా మీ దగ్గర. ఆ! నాకు కూడా పర్సనల్‌గా చాలా తగ్గిందండి. చాలా హ్మ్. చోట్ల మీరు చెప్పినట్లు నేను కూడా తిరిగి వచ్చాను. హ్మ్. మీ దగ్గరికొచ్చాక బెటర్ రిజల్ట్స్. మీ రివ్యూ చూసాక కూడా చాలా మంది వచ్చారు మన దగ్గర పేషెంట్స్. అవునా? సుమ గారి రివ్యూ చూసాము. పేషెంట్స్ వచ్చారు. బట్ హ్మ్. రివ్యూ వాళ్ళు సాటిస్ఫైడ్‌గా రివ్యూ ఇస్తే హ్మ్. తీసుకుంటారు. ఓకే. చాలా హ్యాపీగా ఇస్తారు వాళ్ళు కూడా. అవును. అంతే కదా! ఇప్పుడు నేను చెప్తున్నా మీరు నన్ను అడగల. హ్మ్. నేనే చెప్తున్నాను. నేను చాలా చోట్ల తిరిగాను. మీ ఆ! దగ్గర చూపించుకున్నాక నాకిప్పుడు 70% 100కి ఓకే. 100 అని చెప్పను. ఎందుకంటే ఇంకా కొంచెం ఉంది. ఆ! దాన్ని వాడాలి. ఇంకా కోర్స్ వాడాలి కాబట్టి హ్మ్. 70% నాకు రిజల్ట్స్ వచ్చాయి. ఓకే సార్. అసలు అంటే మీరు ఏమేం కేసెస్ చూడరో చెప్పారు. అసలు హ్మ్. ఏమేం కేసెస్ చూస్తారు? అది కూడా మన వ్యూవర్స్‌కి తెలియాలి కదా! దాదాపు అన్ని దీర్ఘకాలిక వ్యాధులు చూస్తామమ్మా. హుహు. మనం మెయిన్‌గా అయితే ఆల్ టైప్ ఆఫ్ పెయిన్స్ తలనొప్పి నుంచి హ్మ్. కాళ్ళ నొప్పి వరకు అన్ని రకాల నొప్పులకి మనం చూస్తాం. ఓకే. మంచి రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర వాటికి. హుహు. పైల్స్ చూస్తున్నాం. హ్మ్. సోరియాసిస్ చూస్తాం. హ్మ్. ఈగానిక్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తాం. హ్మ్. కీళ్ళవాతం చూస్తున్నాం. పారాలైటిస్ చూస్తున్నాం. హుహు. దాదాపుగా అన్ని దీర్ఘకాలికవే. హ్మ్. నరాల బలహీనత సమస్య. మళ్ళీ ఈ పిల్లలు లేని వాళ్ళకి హుహు. వీటిని కూడా చూస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ సంతానం లేమన్నారు కదా! ఎంత వరకు రిజల్ట్స్ ఉన్నాయి సార్? మాక్సిమం కేసెస్‌లో మనం రిజల్ట్స్ చూస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ప్రతి 10 మందిలో 7 మన దగ్గర సక్సెస్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మాక్సిమం ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పీసీఓడీ ఇష్యూస్ ఏమో హ్మ్. లేడీస్‌కి, జెంట్స్‌కేమో స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. ఈ వీటిల్ని మనం ముందు చూసుకుంటున్నాం. మేము చేయగలమా? లేదా? మా వల్ల అవుతుందా? అనేది మనం చెక్ చేసుకుంటాం. హ్మ్. తర్వాత మన దగ్గర ఉన్న మెడికేషన్స్ అంటే లిమిటెడ్‌గా మనం అన్ని దాదాపుగా కంపెనీ రిలేటెడ్ మెడిసిన్స్ వాడతాం. వీటిల్లో మనం ఎంత వరకు సాధ్యం చేయగలం. హ్మ్. ఇవన్నీ గూడా
సాల్వ్ చూసుకొని చెక్ చేసుకొని దాని తర్వాత మనం ప్రొసీడింగ్కి వెళ్తాం కాబట్టి మనకి బెస్ట్ రిజల్టే ఉంది అందులో. ప్రతి 10 మందిలో 7 నుంచి 8 వరకు కూడా చాలా చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు దాని గురించి. ఓకే. అంటే ఇన్ని నెలలు వాడాలని ఉంటుందా? లేకపోతే పేషెంట్‌ని బట్టి మెడిసిన్ వాడాలా? అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు మేము పల్స్ చూస్తాం కదా. హ్మ్. ఈ పల్స్‌లో ఈ వాత, పిత్త, కఫ ఈ హ్మ్. డిఫరెన్సెస్‌ని చెక్ చేసుకొని హ్మ్. ఒక 3 మంత్స్ వాడిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వితిన్ 45 డేస్‌లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. 6 నెలలు పట్టిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. సంవత్సరం పట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క బాడీ కండిషన్ బట్టి హ్మ్. కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. ఓకే. హ్మ్. మిగిలినవి పెయిన్స్, పైల్స్, సోరియాసిస్ ఇట్లాంటివన్నీ కూడా మేము సర్టెన్ టైమ్ చెప్తున్నాం. హ్మ్. ఆల్మోస్ట్ ఆ టైం లోపల మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఒక 2 నెలలు ఒక అటు ఇటుగా పట్టినా కూడా ఓకే. మనకెక్కడ ఫెయిల్యూర్ లేదు. ఓకే. దాదాపుగా ఒక హ్మ్. 70-80% సక్సెస్ రేట్‌తోని వెళ్తున్నాం ప్రెజెంట్. ఓకే. కొంతమంది మరి వాడకనో, కంటిన్యూ అవును. చేయలేకపోవడం వలనో కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. ఆయుర్వేదిక్ వేడి చేస్తుంది అవును. అని నిజంగా చెప్పి మెయిన్ అదే. ఇది పెద్ద అంటారు ఇది కదా! తీసుకొస్తారు. ఏంటంటే ఆయుర్వేదికే కాదు ఏ మెడిసిన్ అయినా సడన్ వేడిని అనేది క్రియేట్ చేస్తుందండి. హ్మ్. బట్ ఆయుర్వేదిక్‌లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మన పేషెంట్ కండిషన్ బట్టి హ్మ్. ఆ బాడీలో ఉండే చేంజెస్‌ని బట్టి ఇప్పుడు వాత, పిత్త, కఫం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ డిఫరెన్సెస్‌ని బట్టి కూడా హ్మ్. ఆ మెడిసిన్‌లో అనుపానం అనేది ఉంటుంది. హుహు. ఆయుర్వేదిక్ మందుల్లో హ్మ్. ఖచ్చితంగా అనుపానం ఉంటుంది. హ్మ్. దానికి తగ్గట్టుగానే చేస్తారు. ఆ ఓకే. వేడి చేయడం అనేది ఉండదా? క్రాష్ అదేమి ఉండదు. మనం హ్మ్. కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి మనం డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ పెంచుకోవాలి తప్ప అవును. మెడిసిన్ మీద మనం హ్మ్. చేయకూడదు అలా. ఓకే. ఓకే. హ్మ్. మిగతావన్నీ కూడా అంతే అంటారా సార్? పేషెంట్‌ని బట్టి ఎన్ని రోజులు వాడాలి ఏంటనేది చెప్తారా? ఒక్కొక్క పేషెంట్‌కి ఒకలా ఉంటుంది. అందరికీ ఒకేలా తగ్గదు. ఏ అవును. ప్రాబ్లమ్ అయినా అందరికి ఒకే రీతిగా రాదు కదా. హ్మ్. అలాగే ఒకే రకంగా తగ్గదు. అది ఇప్పుడు ఓకే. మనం దాదాపుగా హెర్బల్ బేస్డ్ మెడిసిన్సే వాడతాం ఆయుర్వేదిక్ అనగానే. హ్మ్. ఈ హెర్బల్ రిలేటెడ్ అంటే మన మూలిక అవును. వైద్యం మూలికా అనుకోవచ్చు. వైద్యం. ఈ వీటిలతో ఏమవుతుందంటే సర్టెన్ డేస్ అనేది కామన్. హుహు. 1 వీక్ పట్టొచ్చు, 15 డేస్ పట్టొచ్చు, కొంతమంది 48 డేస్ కూడా పట్టొచ్చు. హ్మ్. బట్ ఏంటంటే దీంట్లో హ్మ్. సడెన్‌గా రియాక్ట్ అయ్యే మెడిసిన్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు అలోపతి అనుకోండి, పెయిన్ హ్మ్. కిల్లర్ అనుకోండి. హ్మ్. సడెన్‌గా పెయిన్‌ని కొంచెం సేపు మాయం చేస్తుంది. అవును. ఆ 8 అవర్సో, 12 అవర్స్ అలాగా. ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో మనం ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే, మనం సడెన్‌గా పెయిన్ రిలీఫ్ కాకుండా హ్మ్. క్రమంగా తగ్గే మందులనే ప్రిఫర్ చేస్తాం. హుహు. దీంట్లో కూడా మినరల్స్ అండ్ మెటల్స్‌తో చేసిన మెడిసిన్స్ ఉంటాయి. అవి కూడా ఒక 2, 3 డేస్‌లో తగ్గించే అవకాశాలున్నాయి. రసభస్మం అందురు అంటాం మనం. అవును. రసభస్మంతో చేసినవి. అవి కూడా ఉంటాయి. బట్ హ్మ్. మేము మాక్సిమం హెర్బల్ హ్మ్. బేస్డ్ ప్రిపరేషన్స్‌ని ఎక్కువగా తీసుకుంటాం. హ్మ్. అంటే దానివల్ల కొద్దిగా టైం పడుతుంది. బట్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ! ఎందుకంటే మేము రూట్ కాజ్ మెడిసిన్ ఇస్తాం. ఓకే. పెయిన్‌కి ఇవ్వం. హ్మ్. ఇప్పుడు లంబార్ రీజియన్‌లో ప్రాబ్లమ్ ఉందనుకోండి L4, L5లో హ్మ్. హ్మ్. అక్కడ మీకు డిస్క్ బల్జ్ అవుతుంది. హ్మ్. ఎక్కడైతే డిస్క్ బల్జ్ అవుతుందో ఆ బల్జ్‌ని మనం హీల్ చేయాలి. హ్మ్. పెయిన్ టాబ్లెట్ ఇచ్చేసి పెయిన్‌ని తీసేయం. హ్మ్. ఆ బల్జ్ హీల్ అవ్వడానికి సర్టెన్ టైం పడుతుంది కదా. అవును. మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా ఆ బల్జ్ హీల్ అవ్వదు. హ్మ్. రకరకాల రీజన్స్ ఉన్నాయి. మనం మెడికేషన్స్‌తో ఆ హ్మ్. బల్జ్ హీల్ అయ్యేలా చేయాలి తప్ప అవును. పెయిన్ తగ్గించకూడదు. రూట్ కాజ్‌కి మెడిసిన్ రూట్ ఇస్తారు. కాజ్‌కి మెడిసిన్ ఇస్తాం. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ వే ఇన్ ఆయుర్వేద. హ్మ్. మిగిలిన చోట్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అవును. అప్పటికప్పుడు తగ్గుతుంది. మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ రిటర్న్ అవుతుంది. హ్మ్. అది డిఫరెంట్ దానికి దీనికి. ఓకే. ఇప్పుడు అలోపతి అంటే దాంట్లో ఏంటంటే దానిలో ఒక రకమైన ట్రీట్మెంట్. ఆయుర్వేద పద్ధతి వచ్చేసరికి ఇదే. అవును. ఓకే సార్.